ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 10-15 రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే స్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు షూలు, 2 జతల సాక్షులు అందిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పాఠశాలలు ప్రారంభమయ్యే 12వ తేదీ రోజే వారికి ఇవి అందజేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడి చేశారు. షూలు 16 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వరకు పాదాల పరిమాణానికి అనుగుణంగా ఉండాలని తయారీదారులకు సూచించారు. నాణ్యత, సరఫరాలో లోపం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. మరోవైపు జగనన్న విద్యా కానుక పథకం కింద గవర్నమెంట్ బడుల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, ఇతరత సామగ్రితో కూడిన కిట్ ను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా విద్యా కానుక కిట్లను స్కూల్ ప్రారంభమయ్యే నాటికి అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా కానుక కిట్లు ముందుగానే సిద్ధం చేశారు. మండలాల్లోని స్టాక్ పాయింట్లకు జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా కూడా జరుగుతుంది. జూన్ మొదటి వారానికి ఈ సామాగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అటు పాఠ్య పుస్తకాలు, బెల్టులు ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరగా షూలు, సాక్షులు కూడా జూన్ 12 నాటికి అందిస్తామని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. అటు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు కూడా ఇప్పటికే చేరుకున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పుస్తకాలు పంపిణీ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు టెక్స్ట్ బుక్స్ చేరుకున్నాయి. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను సైతం స్కూల్ ప్రారంభమయ్యేలోగా అందుబాటులోకి తేనున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్.